Namaste and welcome to Storyboard. జగన్ ఈ పేరు ఇప్పుడు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు రాజకీయ నాయకుల నుంచి దర్యాప్తు సంస్థల వరకు అందరినీ పరుగులు పెట్టిస్తోంది. కోర్టు ఆదేశాలతో జగన్ ఆదాయ మార్గాల మీద దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ 2 వారాల్లోనే నివేదిక సిద్ధం చేసేందుకు శరవేగంగా ప్రయత్నిస్తోంది. జగన్ కు చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన అన్ని సంస్థలను వేలెత్తి చూపడమే కాదు, పూర్తి స్థాయి పత్రాలతో సమాధానాలు ఇవ్వమని కూడా తాకీదులిచ్చింది. జగన్ కంపెనీల్లో అసలేం జరుగుతోంది? అసలు ఈ కంపెనీల్లో పెట్టుబడులన్నీ దొడ్డిదారినే వచ్చాయా? ఎక్కడెక్కడో పొందిన లాభాలని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారా? ఇంతకీ జగన్ ఆదాయ మార్గాలన్నీ రహదారులేనా, అడ్డదారులేమైనా ఉన్నాయా అన్న అంశాలపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ జగన్ ఆస్తులు, కంపెనీల మీద ప్రాథమిక విచారణ మొదలైపోయింది. మరో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సిండగా విచారణలో ఏం తేలుతుందో అన్న అంశంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ జగన్ మీద ఆరోపణలు నిజమని తేలితే అది ఆయన ఒక్కడికే పరిమితమవుతుందా, లేక వైఎస్ హయాంలో మంత్రి మండలికి సంబంధిత శాఖల మేడకు చుట్టుకుంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని జగన్ ఆస్తులు సంపాదించారంటూ మంత్రి శంకర్రావు, టీడీపీ నేతలు ఎర్రవనాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, న్యాయవాది కేకే షేర్వాణిలు విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్లు సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించారు. తాజాగా హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి ఆర్డర్ కాపీలు అందుకున్న సిబిఐ ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధం చేసింది. మంత్రి శంకర్రావు రాసిన లేఖ చూస్తే జగన్ సహా మొత్తం 52 మందిని ప్రతివాదులుగా పేర్కొంది. వీరితో పాటు టీడీపీ 11 మందిని, షేర్వాణి 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు. వీరిలో వైఎస్ నుంచి ప్రయోజనం పొంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలున్న వ్యక్తుల్ని, సంస్థల్ని సిబిఐ ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈ అంశంతో పాటు ఏపీ ఐఐసిని ఎంఆర్ మోసగించిందన్న మరో కేసులో కూడా దర్యాప్తు ప్రారంభమైంది. చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి కనిమని ఒకటే, రాజా ఒకటే, ఎర్రన్నాయుడు ఒకటే, జగన్ ఒకటే. కాబట్టి చట్టం ముందు డిఫరెన్సియేషన్ ఎటు ఉండదు. కాబట్టి ప్రాసెస్ ఆన్ అయ్యింది, ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. కాబట్టి ఇందులో ప్రైమా ఫేసీ కేసెస్ ఉండేటప్పుడు దెన్ కేసు విల్ రిజిస్టర్ అనమాట. ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని పని చేసుకుంటూ పోతుంది. అది జరుగుతున్నటువంటి వ్యవహారం ఈ దేశంలో. అతను ఆన్సర్ చేయవలసింది ఏమిటంటే, సాక్షి ఛానల్ కానీ, సాక్షి పత్రిక కానీ, సండూర్ పవర్ ప్రాజెక్ట్ కానీ, కార్మెల్ ఏషియా లిమిటెడ్ కానీ, షెల్ కంపెనీస్, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయనటువంటి షెల్ కంపెనీస్కి డబ్బు వచ్చి ఆ డబ్బు ఈ కంపెనీలకు వచ్చినవి, ఇవి టోటల్ వైలేషన్స్. తర్వాత 2-1 అక్కడ మారిషస్ నుంచి 2 కంపెనీల నుంచి రావడం కానీ, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. దీన్ని అతను ప్రూవ్ చేసుకోవాలి. ఎవరికైతే ఎస్సీజెడ్స్ కానీ ఇవన్నీ కూడా కేటాయించారో వాళ్ళు ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్ అనమాట. నా తాలూకు అఫిడవిట్లోనే నేను మెన్షన్ చేశాను. ఈ రాష్ట్రంలో ఏ కంపెనీలకైతే అఫీషియల్గా ప్రభుత్వం ల్యాండ్ కానీ, రైతుల దగ్గర తీసుకున్నది కానీ, కారు చౌకగా వేలాది ఎకరాలు ఇచ్చారో వాళ్ళే ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఎందుకు షేర్స్ 10 రూపాయల షేరు 1000 రూపాయలు 1400 కొనలేదు? ఈరోజు దాల్మియా ఉంది, వాడి షేర్ కంటే ఈ షేర్ వాల్యూ ప్రొడక్షన్ కాకంటే వచ్చింది భారతీయ సిమెంట్స్. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఇందులో కాన్స్పిరసీ ఉంది, ఇందులో చట్ట ఉల్లంఘనలు ఉన్నాయి, ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఎంక్వైరీ వేశారు. నేను ఒకటే చెప్తున్నాను, స్వాగతించాలి. మేము ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్ నిరూపించుకోవాలి. రేపు నా మీద సిబిఐ ఎంక్వైరీ వేసినా, ఇంకొకరి మీద వేసినా మేము స్వాగతించాలి. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు, అతను సెక్రటేరియట్కి వెళ్ళలేదు, ఫోనులు చేయలేదు, ఏమీ లేనప్పుడు పత్రికల్లో అవన్నీ రాసుకోవడం ఎందుకు? అతను మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడం ఎందుకు? వీళ్ళిద్దరూ కన్నయ్య వన్సన్ ఎందుకు తప్పు చేయనప్పుడు? ఇవన్నీ మాట్లాడక్కర్లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, తప్పు చేయనప్పుడు మీరు ఎంక్వైరీని ఫేస్ చేయండి, నిజాలు తెలుస్తాయి. సో ఖచ్చితంగా జగన్ ఆస్తులకు సంబంధించి ప్రాథమిక విచారణకు ఏదైతే సిబిఐ ఆదేశించిందో
ఖచ్చితంగా మేము అనుకోవడం ఏంటంటే ఇప్పటికే ఆ ప్రాథమిక సమాచారం అంతా కూడా మేము అందించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఆల్రెడీ నిర్ధారించాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చాలా స్పష్టంగా చెప్పింది. దాదాపు 9 సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, అంటే వాటికి అడ్రస్ ఉండదు, ఏమీ లేదు. అట్లాంటివి 100ల కోట్ల పెట్టుబడులు సాక్షిలో పెట్టినటువంటి ఇన్ని అక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఎంక్వైరీ కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది. దీనిలో ఈ వ్యవహారంపై ప్రాథమిక అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని ప్రశ్నలు వేసింది. మ్యాట్రిక్స్ ప్రసాద్ తో పాటు మరికొందరికి నోటీసులతో ప్రశ్నలు అడిగింది. శంకర్రావు ఫైల్ చేసిన కంపెనీల వివరాల్లో 3 బుక్లెట్స్ ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో విభజించి ఓ 15 కంపెనీలపై దృష్టి పెట్టాయి. ఈ కంపెనీలు ప్రభుత్వం నుంచి ఎలా లాభం పొందాయి అన్న అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నాయి. వీటితో పాటు జగన్ సంస్థల్లో పరోక్షంగా బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టిన కంపెనీల గురించి కూడా ఆరా తీయనున్నారు. ఈ బినామీ కంపెనీలను కల్కత్తా, హౌరా కంపెనీలు అంటున్నారు. ఒక కంపెనీలో లాభం వచ్చింది ఇంకో కంపెనీలో పెట్టడం నేరం కాదండి. ఎందుకంటే కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారంగా ఇన్వెస్ట్ చేస్తే జనరల్ గా బినామీ కంపెనీ వాళ్ళ పేర్లు బయటికి రాకూడదని బినామీ కంపెనీలు వస్తాయి. సో బినామీ కంపెనీ పెట్టడం తప్పు, వాటి ద్వారా ఫండ్స్ రూట్ చేయడం తప్పు. ఈ సదరు కంపెనీలన్నిటికీ పూర్తి స్థాయిలో సమాధానాలు కోరుతూ కొన్ని ప్రశ్నలు వేసింది. వాటితో పాటు మరికొన్ని డాక్యుమెంట్లు కూడా తప్పనిసరిగా తమకు అందివ్వాలని సిబిఐ ఆదేశించింది. అవి 1 సంస్థల వార్షిక నివేదికలు, నిర్ణీత కాల వ్యవధుల్లో ఆడిట్ బ్యాలెన్స్ షీట్లు ఇవ్వాలని కోరింది. 2 వీటితో పాటు వారు బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి ఏమైనా రుణాలు పొందితే వాటి వివరాలు, వాటితో పెట్టుకున్న ఒప్పందాలు, రుణ రకం, దాని పరిమితి పత్రాలు. 3 మీ సంస్థ జగన్కు చెందిన ఏ సంస్థల్లో ఎంతెంత పెట్టుబడి, ఎప్పటి నుంచి పెట్టింది అన్న పత్రాలు. 4 ఆ నిర్ణీత పరిధికి మీ బ్యాంక్ అకౌంట్ తాలూకు స్టేట్మెంట్ వివరాలు. 5 మీ సంస్థ వివరాలు, ఎజెండా, పేర్కొన్న నిర్ణీత కాల పరిమితిలో అన్ని బోర్డు మీటింగ్ తాలూకు అటెండెన్స్ రిజిస్టర్, జనరల్ బాడీ మీటింగ్ తాలూకు వివరాలు. 6 మీ సంస్థ పెట్టుబడులు పెట్టిన ఐడెంటిటీ వివరాలు, షేర్ల అప్లికేషన్లు, షేర్ హోల్డర్లు, రిజిస్టర్డ్ సభ్యుల వివరాలు. 7 కంపెనీ యాక్ట్ 1956 నిబంధన ప్రకారం మీ సంస్థ భాగస్వామిగా నమోదు చేయించుకున్న కంపెనీల వివరాలు, వాటికి కేటాయించిన షేర్లు, వారికి సదరు నిబంధనలకు అనుగుణంగా బదిలీ చేసిన షేర్ల వివరాలు, షేర్ల యాజమాన్య హక్కుల్లో భాగస్వామ్యం పొందినట్లుగా ధృవీకరించే పత్రాలు సమర్పించాలని కోరింది. వీటితో పాటుగా వారి గ్రూప్ కంపెనీల జాబితా కూడా అందజేయాలని సిబిఐ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఆదేశాలు జారీ చేశారు. So far, 6 companies have come. 6 companies have come for this thing, and we have collected documents from them, and we are scrutinizing them. డాక్యుమెంట్స్ ఇచ్చారు, వాటిని స్క్రూటినైజ్ చేస్తున్నామండి. నోటీసులు ఇంకా ఒక 4-5 కంపెనీలకు ఇచ్చామండి. వాళ్ళ నుంచి కూడా డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత స్క్రూటినైజ్ చేస్తాం. కంపెనీస్ డీటెయిల్స్ అండ్ ఆల్ ఐ విల్ టెల్ అండి. మేబీ ఐ టు గో. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపకుండా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఈ కంపెనీలు అంతకు ముందు ఏడాది కాలంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందాయి, ఎలా అనుమతులు పొందాయి అన్న విషయాలపై కూడా సిబిఐ దృష్టి సారించింది. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.